అప్పుడు ఆ బుల్లబ్బాయి నిజం చెప్పేస్తాడు కదండి. అంతవరకు రానివ్వను అహల్య గారు. మీ మావయ్యని ఎలాగైనా కనిపెడతాను. ఆ బుల్లబ్బాయి నోరు మూయిస్తాను. అహల్య ఫోటో ఏంటి కింద ఉంది? ఎవరు పడేశారు? చూడండి, మీ మావయ్య గురించి, మనం దాచిన నిజం గురించి మీరు వరి అవ్వకండి. మీరు ఇలా కంగారు పడితే మీ కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఇంత టెన్షన్లో ప్రశాంతంగా ఎలా ఉండనండి? నా చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ చనిపోయింది. ప్రేమించిన ఇంద్రగారు చనిపోయారు. నాకంటూ నా రక్త సంబంధాల్లో మిగిలింది మా మావయ్య మాత్రమే. ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అలాగే నిజం బయట పెడితే మీరు చిక్కుల్లో పడతారు. ఆ రెండు జరగవని చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. మీ మావయ్యని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ బుల్లబ్బాయి నోరు మూయించే బాధ్యత నాదే. మీరు ధైర్యంగా ఉండండి. అహల్యకి విషయం ఇచ్చి చంపబోతున్నారని గౌతమ్ బాబుకి చెబుదామనుకుంటే ఈ వెధవలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? బాబుగారితో ఎలా చెప్పాలి? ఎందుకురా గింజుకుంటున్నావు? నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్గా సెటిల్ అయిపోదాం అనుకుంటే నాతో ఇలా కిడ్నాప్లు మర్డర్లు చేయించి నన్ను గ్యాంగ్స్టర్ని చేశారు కదరా. గంగిగోవులు లాంటి ఓణ్ణి గండ్రించి పులించేశారు కదరా. ఒరేయ్, నువ్వు ఎంత గింజుకున్నా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా. ఆల్రెడీ ఆ ఇంటికి వెళ్ళి ఆ గౌతమ్ గడికి నీ మేనకొడలకి గట్టిగా మాస్ వార్నింగ్ ఇచ్చొచ్చాను. 48 గంటల్లోపు అహల్యను నాకు అప్పగించకపోతే వాళ్ళ గుట్టు రట్టు చేస్తానని చెప్పొచ్చాను. అంటే అహల్యకేం కాలేదన్నమాట? ఈ 2 రోజులు నువ్వు చచ్చినట్టు నా దగ్గరే ఉండాలి. ఆ లోపు గౌతమ్ గాడు నాకు అహల్యని అప్పగించాడా సరే సరే, లేదంటే అట్నుంచటే అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి తన కడుపులో ఉన్న బిడ్డని తీయించేస్తాను. ఆ తర్వాత ఏ గుడికో తీసుకుపోయి 3 ముళ్ళు కట్టేసి నా ఇంట్లో కాపురం పెట్టేస్తాను. ఏందిరా అట్టా చూస్తున్నావు? ఇదే నా ప్లాను, అర్థమైంది కదా? కాబట్టి గొడవ చేయకుండా గమ్మునుండో. ఆ ఇంట్లో ఎన్నాళ్ళలో కుక్కులా పనిచేసావు కదా, ఇక నుంచి ఇక్కడ కుక్కలాగా పడుండో. రేయ్, వీడి కోసం ఆ గౌతమ్ గాడు ఇక్కడికి వచ్చినా రావచ్చు, లేకపోతే ఇంకెవరైనా రావచ్చు. ఆడ మగ పిల్ల చల్ల ముసలి ముతక ఎవరైనా సరే ఈ లంక దర్బార్ చుట్టుపక్కలకు వస్తే నిర్దాక్షిణ్యంగా చంపి పడేయండి.
అర్థమైందా? అలాగే అన్న. వెళ్ళి కాపలా కాయండి. వాడు మావయ్యని ఎక్కడ దాచాడో తెలీదు. ఎక్కువ టైం కూడా లేదు. ఎలా కాపాడతారండి? మావయ్యని దాచిన ప్లేస్ గురించి మన దగ్గర చిన్న క్లూ కూడా లేదు. అహల్య గారు, మీకు బుల్లబాయ్ గురించి పూర్తిగా తెలుసు కదా? వాడి ప్లేసుల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? వాడింట్లో మేము అద్దెకు ఉండడం తప్ప వాడి మిగతా ప్లేస్ల గురించి నాకు పెద్దగా ఏం తెలియదండి. ఆహా, అలా కాదండి. ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాడు మాట్లాడే సందర్భాల్లో ఏమైనా పర్టికులర్ ప్లేసుల గురించి ఏమైనా చెప్పాడా? లేదా వాడు మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. లేదండి, వాడెప్పుడూ నా వెంట పడ్డం తప్ప అంతకు మించి వాడి గురించి నాకేమీ చెప్పలేదు. వాడు నన్ను వెతుక్కుంటూ కాశ్మీర్ వరకు వచ్చాడు. అక్కడ నేను ఇందిరా గారు ప్రేమించుకోవడం, కలిసి ఉండడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం మొత్తం వాడికి తెలుసు. ఏంట్రా బుజ్జి ఇలా వచ్చావు? నాకంతా తెలిసిపోయింది మావయ్య. ఏం తెలిసిందిరా? నాకు తెలియకుండా మీరు చేసింది నాకు తెలిసిపోయింది. నేనంటే మీకు చాలా ఇష్టమని చెప్తారు, అలాంటిది నన్నే చీట్ చేస్తారా? దీని గురించి మాట్లాడుతున్నావురా? నాకు చెప్పకుండా నాకు తెలియకుండా మీరు బిర్యానీ కూల్ డ్రింక్స్ తెప్పించుకున్నారు కదా. ఆ? బిర్యానీ తిని కూల్ డ్రింక్స్ తాగారు కదా. బిర్యానీ కూల్ డ్రింక్సా? లేదురా. మరి ఇదేంటి? రెస్టారెంట్ నుంచి బిర్యానీ కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టినట్టు బిల్ ఉంది. బిల్లో ఉందా? లేదురా, ఈ బిల్ మాది కాదు. కాదా? మరి ఎవరిది? తెలీదురా. నీకు బిర్యానీ కావాలా? ఆర్డర్ పెట్టనా? వద్దులే మావయ్య, ఇలా అడిగినందుకు సారీ.